ఏపీలో కల్తీపాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో తాజాగా అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందగా మరో 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల ఘటనలో రోజుకి ఒకరు చొప్పున మృత్యువాత పడటంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణ, బత్తిన మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి, బి అనంతలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, జై కీర్తిరాజు, బండారు వీరలక్ష్మి, రెడ్డి అనంతలక్ష్మి మృత్యువాత పడ్డారు. ఏపీలో కల్తీపాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో తాజాగా అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందగా మరో 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల ఘటనలో రోజుకు ఒకరు చొప్పున మృత్యువాత పడటంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణి, బత్తిన మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి, బి అనంతలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, జై కీర్తిరాజు, బండారు వీరలక్ష్మి, రెడ్డి అనంతలక్ష్మి మృత్యువాత పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఏపీలో కల్తీపాల ఘటన వల్ల చాలా మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వరూప్ నగర్, చౌడేశ్వర నగర్, లాలా చెరువు, దివాన్ చెరువు తదితర ప్రాంతాలలో కల్తీపాలు సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. తాజాగా రెడ్డి అనంతలక్ష్మి అనే 55 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో 6 ఏళ్ల బాలుడు, మరో 2 సంవత్సరాల 9 నెలల బాలుడితో సహా 12 మంది వృద్ధులతో మొత్తం 14 మంది మృతి చెందగా మరో 6గురు చికిత్స పొందుతున్నారు. సంపత్, అయితే ఈ కల్తీపాల ఘటనలో రోజుకొకరు చొప్పున మృత్యువార్త పడడంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణి, బత్తిన మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి, బి అనంతలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, జె కీర్తిరాజు, బండారు వీరలక్ష్మి, రెడ్డి అనంతలక్ష్మిలు మృత్యువార్త పడ్డారు. సంపత్, ప్రస్తుతం 6గురు పరిస్థితి అయితే విషమంగా ఉందని, వీరంతా కూడా చికిత్స అందిస్తున్నామని వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో స్థానికులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరిస్తుంది. ఇప్పటికే పాల కేంద్రాలపై అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి అధికారులను పంపించి మంచినీటిని, పాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. సంపత్, అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమని, ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, బాధితులకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సంపత్, ఓకే ప్రతాప్, అంటే ఇప్పటికే కల్తీపాల ఘటనపై చాలా చోట్ల రైడ్స్ జరిగాయి. అయితే ఇంత రైడ్స్ జరిగినా కూడా ఎందుకు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి? అయితే గతంలో జరిగిన వారు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కొత్తగా మళ్ళీ ఇటువంటి కొత్త కేసులు రాకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే 20 మందిలో 14 మంది చనిపోగా ఇంకా 16 మంది మాత్రం వైద్య సేవలు అందుతున్నాయి. సంపత్, ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.